అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్. అధికారులతో సమావేశం అయ్యిండు ముఖ్యమంత్రి సారు. ఆఫీసర్లను అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడు రేవంత్ గారు. తిరుపతి లడ్డు గురించి మాట్లాడిండు వైఎస్ జగనాలు. ఇంతకు తప్పివలదని ఇంకా పరిశాంట్లుర్రు జనాలు. దమాక్ సక్క పనిచేయక మంత్రి అంటుందట మాటలు. కొందరి బతుకులతోని కొండాసురేఖ ఆడుతుందట ఆటలు. మంత్రి లేపిన లొల్లి కాంగ్రెస్ కు అయ్యతట్టుందట గండము. కొండాసురేఖ మేడం మంత్రి పదవికి ఉన్నదంట గండము. నారాయణ ప్రైవేట్ కాలేజీలో మంచిగా లేవట సౌకర్యాలు. ఆడపిల్లలకు అడుగడుగున ఉన్నాయట అసౌకర్యాలు. ఎన్నికల ముంగట ఇచ్చిన హామీల వడ్లకు 500 బోనస్ ఇస్తామని అన్నారు కదా. ఇప్పుడు సీఎం సార్ పనులని పక్కకు పెట్టి పని కట్టుకొని మరి వ్యవసాయ ఆఫీసర్లను పిలుచుకొని మరి మీటింగ్ పెట్టిండట. ఈ తేప వడ్లకు 500 బోనస్ ఇస్తారా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. వానకాలము సన్నమోట్ల పంట ఏజిరోళ్లకు క్వింటల్కి 500 రూపాయలు కూడా అన్నదాతలకు ఇచ్చేటట్టు ఇగరం చేస్తురట. ఒక ఊరు కూడా ఇడిచిపెట్టకుండా ప్రతి పల్లెల ఐకేపీ సెంటర్లు పెట్టి వచ్చిన వడ్లను వచ్చినట్టు ఎప్పటికప్పుడు ఎంటనే కొనాలి. ఎన్ని క్వింటాలు వచ్చినా సరే ఎంటదెంట లోడ్లు నింపుతూనే ఉండాలి, జారగొడుతూనే ఉండాలి. అవసరమైతే ఖాళీ లారీలు తీసుకుపోయి కాంటకేసే కాడ తయారు పెట్టుండ్రి. జోకినట్టు జనప సంచులను కుట్లేసుకుంటా ఎక్కిస్తూనే ఉండాలి. మిల్లులకు పార్సల్ చేస్తూనే ఉండాలి. ఒక్క ఇత్తు కూడా ఇడిచిపెట్టకుండా అన్నిటి మిల్లులకు గోదాములకు పార్సల్ చేస్తూనే ఉండాలి. వడ్ల కేంద్రాలు ఉన్నన్ని రోజులు కూడా ఒక్కరు కూడా పని తప్పించుకునుడు పెట్టకుండా రైతులకు చిన్న తక్లీఫ్ కూడా రాకుండా చూసుకునే జిమ్మెదారి అధికారుల మీదనే ఉన్నదని అనుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇట్లా మొన్నటి తేప కూడా చెప్పిండ్రు. అధికారులు కూడా వాళ్ళ పనితనం చూపెట్టిర్రు. కానీ మీరే ఎన్నికల ముంగట అన్ని వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే సన్నమోడ్లకే ఇస్తామని మాట మార్చిండ్రు. ఇప్పుడు మళ్ళా బోనస్ ముచ్చట ముంగటేసిర్రు. ఈ తేప కన్నా బరాబరి ఇస్తారా, మళ్ళీ ఏమన్నా కిట్కు పెడతారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేవుని నడమల పెట్టుకుని రాజకీయం చేద్దామని చూసిన వాళ్ళు ఆగమాగం చందన అవుతారట. కలియుగ వైకుంఠ దైవం తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని పాలిటిక్స్లో వాడుకుంటే మట్టుకు పాపం వండి పెద్ద నష్టమే అవుతుందట. అంతకంతకు అనుభవిస్తారట. ఎందుకు కొరగాకుండా అవుతారట. అట్లే వాళ్ళన్నారే బాలన్న అంటారా ఈనుండ్రి. వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. వారికి జరగబోయే వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం. ఇన్నరా మాజీ సీఎం జగనాల్ సార్ ఏమంటున్నాడో. తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదంను అపవిత్రం చేసిన వాళ్ళు ఆగమైతారు. కలియుగ దైవం అని లోకమంతా కొలుసుకొని తలుసుకునే వెంకన్న స్వామి ప్రసాదంను కల్తీ చేసిన వాళ్ళ పాపం పండుతుంది అనుకొచ్చిండు. అయ్యా జగనాల్ సారు, మొన్నటిదాకా చంద్రాల సారు పవనాల సారు తిరుపతిలో పవిత్రమైన లడ్డూ ప్రసాదము అపవిత్రమైందని మీ పంక పార్టీ ఏలుబడలనే అట్లా అయింది అన్నారు. దాని గురించే విచారణ కూడా జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా సపరేట్గా టీమును ఏర్పాటు చేసి విచారణ మంచిగా చేపిస్తున్నది. 4 వద్దులు ఓపిక పడితే అసలు ముచ్చట ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు స్పోర్ట్స్ పాలసీ మీద మీటింగ్ పెట్టిండట. ఉదిక్కు సర్కారు బడుల్లో సవలతులు చక్కగా లేక మొత్తం ఆ శాఖ అంతా సత్రోలు ఉంటే ముఖ్యమంత్రి సారు స్పోర్ట్స్ మీటింగ్ పెట్టుడు ఏంది, అసలు ఆ పని ఇడిచిపెట్టి గీ పని ముంగటేసుకున్నాడు ఏంది అంటారా. అన్ని ముచ్చట్లు చెప్తా పారి. సమావేశం పెద్దగానే అవుతున్నది. రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని మంచిగా అమలు చేయాలని ఆఫీసర్లతో ముఖ్యమంత్రి సారు మంతనాల మీద మంతనాలు జరిపిండు. మళ్ళీ సర్కారు వచ్చినాక ఆటలు ఆడే పోరగాండ్లను ఎంకరేజ్ చేయాలి. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పాలసీలు ఎట్లయితే ఉంటాయో అట్లనే రాష్ట్రంలో కూడా అమలు అయ్యేటట్టు చూడాలి. భారత ప్రధాని మోడీ సారు కదా గుజరాత్లో స్పోర్ట్స్ కాలేజీ ఎట్లా కట్టిండో దానికి జేజమ్మ అమ్మమ్మ దాని అమ్మమ్మను తలదన్నేటట్టు తయారు కావాలి. మీరందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలని చెప్పుకొచ్చిండట. అయ్యా సీఎం సారు, మీ దగ్గరున్న చదువుల శాఖను మీరు చక్కదనంగా చేస్తలేరని, అంత సత్రోలు ఉన్నదని స్టూడెంట్స్ గోసలు అనుభవిస్తున్నారు. మీరు మొదలు సర్కారు బడుల్లో సవలతులు చక్కగా చేయండి. ఓదికు మూసీ నది బాధితులు ఇండ్లు పోతున్నాయని ఏడుస్తున్నారు. వాళ్ళని ఆదుకోండి. అన్నదాతలకు రుణమాఫీ మొత్తం కాలేదని వాళ్ళు తిప్పలు పడుతున్నారు. వాళ్ళ బాధలు వాపుండ్రి. అటెనక సిక్కే ఆటలు పాటల మీద కాయసు పెట్టుండ్రి. చెప్పిన పనులేమో చేస్తలేరు. చెయ్యని పనులు గడికోటి ముంగటేసుకుంటున్నారు. ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంకు ఏమో అయినట్టే ఉన్నదట. వారం దినాల సంది ఆమె మాట్లాడుతున్న తీరు చూస్తే దమాక్ సక్కగా పనిచేస్తలేనట్టే ఉన్నదట. సురేఖ మేడం నిండు ఆరోగ్యవతి లెక్క మంచిగానే ఉన్నది. ఉన్నట్టుండి పుర్రెకేమన్నా అయ్యిందా? ఎందుకు దమాక్ సక్కగా పనిచేస్తలేదో అరుచుకుందాం పారి. మీడియా మిత్రులు నమస్కారం. సరే, కొండా సురేఖ గారి మాటలు గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాం. వారి మానసిక స్థితి విషయంలో అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా. ఇన్నరా కారు పార్టీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? ఓ మహిళా మంత్రి అయి ఉండి మంది సంసారాలు బాధట్లకు గుంజి వాళ్ళ మీద లేనిపోని నిందలు మోపుడు చూస్తుంటే పుర్రెల పురుగులు గిట్ల ఎక్కువ ఇట్లా మనసు మొత్తము ముక్కశెక్కలయ్యి మంచిగా లేనట్టు అనిపిస్తున్నట్టే ఉన్నదట. ఎప్పుడు లేనిది ఇట్లా వారం దినాల సంధి ఏం మాట్లాడుతుందో ఏమంటుందో మరి ఆమె కన్నా అర్థమవుతుందో లేదో అనుకొచ్చుడు. ఓ పారి దవాఖానకు పోయి పుర్రెకు ఎక్స్రే తీసుకుంటేనన్నా పురాగా అర్థమవుతుంది, లేకుంటే పూర్తిగా పరిశాన్ అయ్యే కాడికి వస్తుందట. మరి కారు పార్టీ లీడర్ కేటీఆర్ సార్ కూడా నడమ ఆడోళ్లను చిన్న చూపు చూస్తున్నట్టు మాట్లాడి అందరు తప్పు పట్టే వరకల్లా మళ్ళా మహిళా లోకానికి క్షమాపణ కూడా చెప్పే. అప్పుడు మరి కల్వకుంట్ల తారక రామారావు సారు దమాక్ చక్కగానే పనిచేసిందా? పుర్రెల పురుగులు కూడా ఏం తిరగకుండొచ్చునా? అట్లనే కొండా సురేఖ మేడం అట్లా అనుడు కరెక్టే అని మేము కూడా అంటలేము. కొండా సురేఖ మేడం కూడా అట్లా సమంత మేడంను నడమలకు గుంజుకొచ్చేది కాకుండే. అయినా జరిగిందేదో జరిగిపోయింది. పంచాయతీ సల్లబడకూడదాం అనుకుంటున్న యాళ్ళ మళ్ళా మంటల పెట్రోల్ పోసినట్టు ఈయన ఇట్లా అనబట్టే మళ్ళా ఈ లొల్లి ఏడదాగబోతుందో చూడాలంటారు ఏముచ్చటిన్నోళ్ళు. గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం మంత్రి పదవి ఊసిపోయేటట్టే ఉన్నదట. సిలికి గాలివాన అయినట్టు మేడం లేపిన పంచాది పార్టీ మొత్తం షేకయ్య కాడికి వచ్చిందట. మంత్రి పదవి నుంచి తీసేస్తే తప్ప లొల్లి ఒడిచేటట్టు లేదని ఢిల్లీ పార్టీ పెద్దలు అనుకుంటుర్రట. మంత్రిగా ఉంటదా ఉండదా అరుచుకుందాం పరి. గాలికి పోయే కంప ఏడనో తలిగించుకుంది అన్నట్టే అయ్యింది. గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం ఆమె పని ఆమె మంచిగా చేసుకుంటా పబ్లిక్ అవసరాలు తీర్చుకుంటా ఉంటే అయిపోవు కదా. కోతిరి చేయబోతే ఏమో అయ్యింది అన్నట్టు ఏదో అని ఏదో చేద్దామనుకుంటే ఏదో కాబోయి ఏదో అయింది అన్నట్టు అయింది. సమంత నాగ చైతన్య ఎడుపుగాయిదాం పంచాది రాజకీయం చేస్తే నాంపల్లి కోర్టులో నాగార్జున సారు పరువు నష్టం దాబా వేసే కాడికి వాయే. అంతటితోనే ఆగక కొండనాలికి మందు పెడితే ఉన్ననాలికే ఊసిపోయింది అనే సామెతకు సంపూర్ణ న్యాయం అయింది అన్నట్టు మందిని మాటలంటే అవిటి పుణ్యాన ఆయనత మంత్రి పదవి పోయే కాడికి వచ్చే. సీన్మేషకాల సంసారాలు బాధట్లకు గుంజి లేనిపోని బదనాములు పెడితే వాళ్ళు ఊకుంటారా చెప్పుండ్రి? ఉన్నోళ్ళు లేనోళ్ళు అయినోళ్ళు కానోళ్ళు ఎవరైనా సరే అసొంటి నింద మోపితే ఎంత మనసు సెంచరిల్లుతుంది చెప్పుండ్రి. ఓ మహిళా మంత్రి అయ్యుండి సాటి మహిళా సంసారం గురించి సంబంధం లేకుండా ఎట్లా మాట్లాడుతుందని మందలిస్తున్నా గానీ సురేఖ మేడం ఏమనుకుంటుందో తెలియదు గానీ పరిశాన్ల పడ్డది. ఈ పంచాయతీ ఇంకా పెద్దగైతదని ఢిల్లీ పార్టీ పెద్దలు కూడా కొండా సురేఖ మేడంను మంత్రి పదవి నుంచి పక్కకు పెట్టాలని మాత్రం పక్కా ప్లానింగ్ చేస్తుర్రట. మరి వాళ్ళు పక్కకు పెట్టక ముందే పదవికి రాజీనామా చేస్తుందా ఎల్లగొట్టేదాకా చూసుకుంటుందా ఏమో ముంగట తెలుస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఉన్న చాలా మంది రైతులు పచ్చ తువాలను భుజాల మీద వేసుకొని భుజం కలిపి నడుస్తుర్రు. వందల మంది రోడ్ల మీదకి వచ్చిర్రు. పంట పొలమే పానంగా చూసుకొని బయలగాడ బతికేలా తీసే అన్నదాతలు అట్లా సడకల మీదకి ఎందుకు ఎక్కిర్రు? అంతమంది రోడ్డు ఎక్కవలసినంత బాధ ఏమొచ్చింది వాళ్ళకి అరుచుకుందాం పరి. అబ్బా ఎంతమంది వచ్చుర్రు చూడుర్రి. ఆకుపచ్చ కండువాలు మెడల వేసుకుంటే అచ్చం ప్రకృతి ఒడిలో ఉన్న పచ్చని చెట్లను చూస్తున్నట్టే ఉన్నది కదా. మరి ఇంతమంది ఒకటే పారి రోడ్డు మీదకి ఎక్కి ఇంత పెద్దగా ర్యాలీ తీస్తున్నారు అంటే తెలంగాణలో మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని కంకణం కట్టుకొని సర్కారు అధికారంలోకి వచ్చింది. ఆ సర్కారు కొలువు తీరేదందుకు అప్పట్లో ఎన్నికల టైంలో కాంగ్రెస్ లీడర్లు ఏమనిరి? గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామనిరి. అవి ఇంతవరకు అమలు కాకపోవట్టే. మళ్ళా మేము అడగకున్నా గానీ అందరూ రైతులకు రుణమాఫీ చేస్తామని వాళ్ళ నోటితోని వాళ్ళే చెప్పిరి. మీదికెళ్ళి గెలిచినాక అందరికీ కాకుండా 1 లక్షలోపు 1.5 లోపు 2 లక్షల లోపు అనుకుంటా విడతల వారీగా రుణమాఫీ చేస్తామని చెప్పిరి. అవి కూడా పురాగా అమలు చేయకుండా ఆలస్యం చేయబట్టిరి. రైతు భరోసా కూడా వేయకపోవట్టిరి. మీకు మీరే మాకు హామీలు ఇస్తారు, మేము ఓట్లేస్తే గద్దె మీదికి ఎక్కి కులాసగా కుర్చీలా కులుకుతుంటారు, కానీ మాకు ఇచ్చిన హామీలనే నెరవేర్చరా? మీరు ఎట్లియరో మేము కూడా చూస్తామని జగిత్యాల జిల్లాలో ఇట్లా రైతులు ర్యాలీ తీసిర్రు. అయ్యా రేవంతాల్ గారు, ర్యాలీకి కదిలిన అన్నదాతలు ఆయనతో ఉద్యమం చాలు చేసిండ్రే అనుకో మీ సర్కార్ ఆగమవుడు గ్యారంటీ. ఆడదాకా తెచ్చుకోకుండా అందరికీ రుణమాఫీ చేయకపోయినరు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదా మేడం పని కట్టుకొని మరి నారాయణ కాలేజీకి పోయింది. మొన్నటి సంది కాలేజీలలో పోయి ఆడపిల్లల హాస్టళ్ళు కాలేజీలలో అందుతున్న సౌలతుల గురించి అన్నీ తెలుసుకుంటున్నది. ఇప్పుడు కూడా బాచుపల్లిలో ఉన్న నారాయణ కాలేజీకి పోయింది. ఆడేమన్నా తక్కువలు ఉన్నట్టు తెలుసుకున్నదా లేదా చూద్దాం పరి. ఎవరమ్మా ఇన్ఛార్జ్ ఇక్కడ? అవునా?
మీ హాస్టల్ ఒకసారి చెక్ చేద్దామని. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో బాచుపల్లి కాడున్న నారాయణ జూనియర్ కాలేజీలకు పోయింది. లోపలికి పోయి చూస్తే ఏమున్నది, హాస్టల్లో అన్ని అర్రలు చూసేసరికి పైన పటారం లోపల లొటారం అన్నట్టే ఉన్నదట. పాయకాన్లు అయితే బస్టాండ్లో ఉండే బాత్రూంలో టాయిలెట్ల కంటే అధ్వానంగా ఉన్నాయట. రూములలో ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నదట. అర్రలు ఊడ్చి తూడ్చేటోళ్లే గతి లేనట్టున్నదట. బర్లను కదా ఒకటే పారి మందకు మంద బంజేరు దొడ్లే దోలినట్టు, కోళ్ళన్నిటిని ఒకటే గంప కింద అమ్మినట్టు ఒక్కొక్క అర్రల 10 మందిని ఉంచుతున్నారట. మహిళా కమిషనర్ మేడము వస్తుందని ఎరకయి ముంగట 4-5 రూములు అద్దమూలే తయారు చేసి చక్కదనంగా పెట్టిరట. శారద మేడం ఏమన్నా శాంతంగా ఉంటుందా? సీదా లోపలికి పోయి హాస్టల్ అంతా కలెదిరిగి చూసి బాగానే కోపానికి వచ్చింది. నారాయణ కాలేజీ యాజమాన్యము అందులో చదువులు చెప్పే టీచర్ అమ్మలు టీచర్ అయ్యలు కూడా వాళ్ళ ఆడపిల్లలను ఇట్లనే అర్రల్లో ఉంచుతారా? వాళ్ళ బిడ్డల లెక్క వీళ్ళు కాదా? మనసులుండే తట్టు మాత్రమే కాలేజీ లేదు. ఇంట్లోకి ఆడపిల్లలను పంపి ఆగం చేయొద్దని అనుకొచ్చింది. ఓ బువ్వ చక్కగా లేదు, ఓ రూములు చక్కగా లేవు, పాయకాన్లు చక్కగా లేవు, ఏం చక్కగా లేవు, చదువు కూడా ఏం చక్కదనంగా లేదని మంచిగానే అనుకొచ్చింది. ఓ శారద మేడము, ప్రైవేట్ కాలేజీలు స్కూళ్ళు తిరుగుతున్నట్టే ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు కూడా సందర్శించి అవిటి సంగతి కూడా చూసి చదువుల మంత్రికి తెలిసేటట్టు చేయండి. మీకు ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం ఉన్నా, ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా కానీ యూ కెన్ అప్రోచ్ ఉమెన్ కమిషన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మీకు ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం ఉన్నా, ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా కానీ యూ కెన్ అప్రోచ్ ఉమెన్ కమిషన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇన్నరా, అవ్వయ్యకు చెప్పుకొని బాధ అయినా సరే మీకు ఎవ్వలకు చెప్పుకోవాలనో తెలియక ఆగమాగం అవుతుంటే వెంటనే మహిళా కమిషన్కు చెప్పుండ్రి. ఏ టైం అయినా సరే వెంటనే వస్తామా అంటుంది. ఇన్నరు కదా ఆడపిల్లలు, ఇక మేడంకు చెప్పుండ్రి. బడులు కాలేజీల భాగవతం మొత్తం బయట పెట్టుండ్రి. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు బయట దేశం పర్యటన ఒడగొట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు. మరి ఎన్ని దినాల సంది బయట దేశంలో పెద్ద కంపెనీలతో మీటింగులు పెట్టిండు. వచ్చేటప్పుడు సూట్ కేసు నిండా పైకం గట్టిగానే పట్టుకొచ్చిండా, లేకుంటే ఉట్టి చేతులతోనే ఊపుకుంటూ వచ్చిండా? ఎట్లొచ్చిండో ఏ కథను చూద్దాం పరి. విక్రమార్క సారు ఇట్లా గాలి మోటార్ దిగి బయటకు రాగానే బట్టి సారు అభిమానులు షెయి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గజమాల మెడలేసి మరీ ఎదుర్కొచ్చిండ్రు. సారు శానా దినాలు బయట దేశం పర్యటనకు పోయి వచ్చిండని మర్యాదలు మంచిగానే చేసిండ్రు. ఆయన కూడా ఎయిర్పోర్ట్లో అంతమంది షెయి పార్టీ కార్యకర్తలను అభిమానులను చూసి నా వెనకపోట నన్ను అభిమానించేటోళ్ళు, ఆరాధించేటోళ్ళు, అలరించేటోళ్ళు ఇంతమంది ఉన్నారా అని మనసులోనే సంబరపడ్డాడు కావచ్చు. కారు ఎక్కి ఇట్లా అందరికీ చెయ్యి ఒప్పుకుంటా ఇంటితో ఓవట్టిండట. పైకం మంచిగానే పట్టుకొచ్చిండా, లేకుంటే కాంగ్రెస్ సర్కారు సక్క పనిచేస్తలేదని బయట దేశం వాళ్ళు రాష్ట్రంతో చేతులు కలిపేందుకు వెనక ముందా అయినరా అంటే ఏమో మళ్ళీసారి చెప్తేనే తెలుస్తుంది. ఓ దిక్కు కాంగ్రెస్ సర్కారు ఖతమయ్యే కాడికి వస్తుందా అంటున్నారు, ఓ దిక్కు మూసీలొల్లి, ఇంకో దిక్కు హైడ్రాలొల్లి. ఇప్పుడు కొత్తగా గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము పెద్దకాయ ముంగటేశ వర్గాల చెయ్యి షరిష్మా తక్కువయ్యే కాడికి వచ్చింది. బట్టిసారు ఏమన్నా మళ్ళా బందోబస్తు చేస్తాడా? నాకేంది, ఎవరన్నా ఏ గంగాలనన్నా పోని, ఏ వాగులనన్నా వడని అనుకొని నిమ్మలంగా ఆయన పని ఆయన చేసుకుంటాడా? చూడాలి, ముంగడ తెలుస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఆయన కాలేజీలో బతుకమ్మ సంబురాలు పెట్టిండు. మల్లారెడ్డి సారు కూడా కోలలు పట్టి పడుసు పోరగాళ్ళ కంటే ఎక్కువ జోస్తోని ఎగురుతున్నాడు. డ్యాన్స్ అంటే డ్యాన్సే అస్సలు చేస్తుండు. మల్లన్న ఊపుతుంటే ఆడున్నోళ్ళకే కాదు, వీడియో చూస్తున్న కూడా ఊపంటే ఊపే వస్తున్నది. పోన్రి అంగి పాయింట్ వేసుకున్నాడు, ఆడేళ్ళలాగా అలిచిపోయిండు. వరేవా మల్లారెడ్డి సార్ అంటే మల్లారెడ్డి సారే పోన్రి. ఏమన్నా ఎనర్జా, ఏమన్నా జోషా? సారు రోజుకింత ముసలితనం వస్తున్నా కూడా పడుసుతనం పోతలేనట్టే ఉన్నది కదా. కానీ మల్లారెడ్డి సారు చూడండి, పాటకు తగ్గట్టు కోలలను కొట్టుకుంటా వంగి మరీ ఎగురుతుండు. ఏ సినిమా హీరోయిన్ తోనన్నా ఇంత మంచిగా డ్యాన్స్ చేసుడు సాధ్యమవుతుందా? పుసుక్కున ఏ డ్యాన్స్ మాస్టర్ అన్న ఈ వీడియో చూస్తే మల్లనే హీరోయిన్ల పక్క పొంటి హీరోగా పెట్టి ఎగిరి దుంకిపించుకుంటా స్టెప్పులు ఏపిస్తాడేమో అనిపిస్తలేదు. నడిడి దాటిపోయింది, ఆయనతో నడిపోక గిట్లా కలుపుకోమనేనా పరిశాన్ అవుతుందే మల్లన్న. ఒంటికి రొంటికి ఊనికి పెద్ద తిప్పలవుతుంది. జర చూసుకుంటాడు. మీ ఆట మేము చూడండి కాదు, పిల్లలు చూడండి కాదు. నువ్వు మంచుకుంటే మస్తు సాలరా ఇట్లా ప్రోగ్రాంలో పెట్టి ఎగురొచ్చు, దుంకొచ్చు. ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నావు, పట్టరాని తావుల పట్టుకుంటే పరిశాన్ అవుతుంది. మీరు ఇట్లా బతుకమ్మ సంబరాలు మంచిగా పెట్టిర్రు. ఇప్పుడున్న మీ మల్లారెడ్డి కాలేజీలో చదువుకున్నోళ్లకు బువ్వ సక్కాయ పెడుతుండ్రా, లేకుంటే అప్పటి లెక్కనే పురుగులు పడ్డది పెడుతుండ్రా. ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదా మేడము అసలే శాంతంగా ఉంటలేదు. దినం ఓ కాలేజీకి పోతున్నది, హాస్టల్లన్నీ చెక్కింగ్లు కూడా చేస్తున్నది. మీ కాలేజీలో ముచ్చటేందే బతుకమ్మ సంబరంలో వాడి అవిటి పట్టించుకోకుండా ఉండేవంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిన పట్నం మహేందర్ రెడ్డి సార్ ఫామ్ హౌస్ బఫర్ జోన్లో లేదట. అందరసోంటి మనిషిని నేను కాదు అంటున్నాడు. అగో కారు పార్టీ లీడర్లేమో మహేందర్ రెడ్డి సారు చెరువును చెరవట్టిండని అంటుంటే అసలు సర్కారు భూమిలోనే కట్టలేదని ఎవరన్నారే బాలన్న అంటారా? అయితే ఈనుండ్రి. అయ్యా మహేందర్ రెడ్డి గారు ఇక చెప్పుండ్రి అని చెప్పేసి అధికారులు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినారు. మీ అందరు కూడా చూపిస్తాం. అది ఒకవేళ నిజంగా ఆ రిపోర్టు తప్పు, నీది నిజంగా మరి తప్పుగా
బఫర్కు ఎఫ్టీలకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్తే నేనే దగ్గరుండి చేయిస్తా. మరి ఇన్నరా ఏమంటున్నాడు? అప్పట్లో పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌజ్ చెరువు భూమిని చెరబట్టే కట్టిండని కార్యకర్తలు కయ్యం పెద్దగానే చేసిరు కదా. హైడ్రా ఆఫీసర్లు పాతయి కొత్తయి కాయిదాలు మర్రేసి తిర్రేసి మొత్తానికి అది బఫర్ జోన్లో కట్టలేదు. ఉత్తగా మహేందర్ రెడ్డి సార్ను బదనాం చేస్తుర్రు. పత్తిత్తు పరమనీతి మంతుడు అని సర్టిఫికెట్ ఇచ్చిర్రట. మళ్ళా మీదికెళ్ళి ఏమంటున్నాడంటే నేను వట్టిపచ్చి మనిషిని కాదు, మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉన్నది. ఒక హోదాలో ఉన్న నా మీద ఇట్లా నిందలు చేసుడు ఎంతవరకు కరెక్టే అన్నాడు. అప్పట్లో అధికారులే కదా ఏది ప్రభుత్వ భూమో ఏది పట్టా భూమో రికార్డులకి ఎక్కిచ్చింది. లింకు డాక్యుమెంట్ల కాడికి వెళ్ళి చక్కగానే చూసిండ్రా. ఆయన కట్టుకున్న ఫామ్ హౌస్ మాత్రం పక్కా చెరువులనే ఉన్నదని చాలా మంది అంటున్నారు. కాంగ్రెస్ లో ఉండుట్లనే మహేందర్ రెడ్డి సారు ఇంటి జోలికి పోతలేరా, సీరియస్ గా ఎంక్వైరీ చేస్తలేరా అని వినబడుతున్నది. అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరో వాళ్ళే వచ్చి క్లారిటీగా చెప్తే ఇంకా మంచిగుంటది కదా అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. కిడ్నీ బీమారితోనే దినదిన గండమూలే బతుకుతున్న పేషెంట్లు ప్రజాభవన్ కాడికి పోయినరు. అగో పానం బాగలేకపోతే డయాలసిస్ చేయించుకోవాలంటే సీదా దవాఖానకు పోవాలి కానీ ప్రజాభవన్ కాడికి పోవుడు ఏంది అంటారా? ఎందుకు పోయినరో ఏం కథనో అన్ని ముచ్చట్లు వ్యాధి వచ్చిన వాళ్ళనే అడిగి వరుస బట్టి తెలుసుకుందాం. పారి అన్న ఎందుకు వచ్చిండ్రే ప్రజాభవన్ కాడికి? రేవంత్ రెడ్డి గారికి మా రిక్వెస్ట్ అండి, కిడ్నీ పేషెంట్లు మేమందరం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళం. మన తెలంగాణలో ఎంత లేదన్నా 10,000 నుంచి 20,000 మంది దాకా ఉన్నామండి. అంతమంది ఆ బీమారితోని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారట. వాళ్ళందరి లెక్క ఉండరట. మీదికి చూడ మంచిగా కనిపిస్తారు కానీ ఏమిటికి పనికిరారట. ఉన్నదున్నట్టు చెప్పాలంటే గాజు గిలాసా సొంటోళ్ళట. సీస గిలాసను ఎంత సునవసరంగా చూసుకుంటామో అట్లా చూసుకుంటేనే వాళ్ళు బతికే ఛాన్స్ ఉంటదట. మరి వాళ్ళు వీడికి ఎందుకు వచ్చిర్రు అంటారా? ఆ బీమారి బాధితుడే చెప్తున్నాడు. చెప్పే అన్న. సో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పెన్షన్ ఇస్తా ఉన్నారో కిడ్నీ రోగుల కోసం, ఎవరైతే డయాలిసిస్ లో ఉన్నారో అండ్ ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు ఉన్నారో, కిడ్నీ వ్యాధి నిర్ధారణ జరిగిందో వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వంలో కూడా ప్రత్యేకంగా పెన్షన్ ఇచ్చి అందరినీ ఆదుకోవాల్సిందిగా దయచేసి ఇన్నరా ప్రభుత్వం కొలువుదీరి ఇప్పటికి 10 నెలలు దాటిపోతున్నా ఇప్పటికి కూడా రేవంతాల్ గారు సర్కారు దవాఖానాల డయాలసిస్ పేషెంట్ల కోసం ఎక్కువేం సౌలతులు చేస్తలేడట. మళ్ళా రోగం వచ్చిన వాళ్ళకు పింఛను కూడా ఇస్తలేడట. మాకు కూడా పింఛను ఇయ్యండ్రి మీకు పుణ్యం ఉంటదని ఇట్లా వచ్చి అడుగుతుండ్రు. ఓ ముఖ్యమంత్రి సారు ఏపీ సర్కారు ఇచ్చినట్టట మీరు కూడా ఇయ్యకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు 3 కిలోల ముఖ్యమంత్రి అట. అగో ఆ నేన్ల మనిషి అంత పెద్దగా ఉంటాడు, అంత కొడితే 3 కిలోల వదనే ఉంటాడా? ఇంతకు ఆయన్ను ఎవ్వరు తక్కెట్లా చేసి జోకిర్రు. అంత కరెక్ట్గా 3 అంటే 3 కిలోలే ఉన్నాడని ఎవరన్నారే బాలన్న అంటారా? అట్లా అన్న మనిషిని కూడా పట్టుకొని వచ్చినా చూడుండ్రి. పెద్ద మనిషి ఇక చెప్పే. ఇప్పటికి 70 సంవత్సరాలు నా వయసు. 70 సంవత్సరాల కానుంచి ఎందరో ముఖ్యమంత్రిని చూసుకుంటా వచ్చినా, ఎన్నో పార్టీలను చూసుకొని వస్తానా కానీ ఇటువంటి ఈ 3 కిలోల రేవంత్ రెడ్డిని అయితే నేనైతే ఎక్కడ ఇన్నరా 70 ఏళ్ళ ఈడున్న ఈ పెద్ద మనిషి ఇటువంటి 3 కిలోల ముఖ్యమంత్రిని మాత్రం నేను ఏడ చూడలేదా అనబట్టే. 3 కిలోల అంటే అర్థమేందో ఆ పెద్ద మనిషికి తెలిసినట్టు మీకు కూడా తెలుసా? ఎందుకు అట్లా అన్నాడు? మరి ఈ మాట ఈయన ఏడా అన్నాడు? పచ్చతువాల మెడలేసుకున్న ఈయన ఎవలు అంటే నారుకు నీరై రాత్రి పగలు రామకోస పడుకుంటా బురదల నాట్లేసి బువ్వను మనకు అందించే అన్నదాతరట. మరి ఇట్లా ఎందుకు అన్నాడు అంటే మొన్నటి సంది రుణమాఫీ మొత్తం అయ్యింది. 2 లక్షల మీదికి ఉన్నోళ్లకు కూడా మాఫీ చేసే పనిలో పడ్డమని కాంగ్రెస్ లీడర్లు ఎవలకు వాళ్ళే ఎట్లా పడితే అట్లా పొంచన లేకుండా మాట్లాడుతుండ్రు కదా. ఏడ మాఫీ అయింది. అట్లయితే మేమెందుకు ఈడికి వస్తాము? లీడర్ల లెక్క ఏం పని పాట లేకుండా తిరుగుకుంటా మేము ఉత్తగా మాట్లాడతామా అని మాట్లాడుకుంటా ఇట్లా అనుకొచ్చిండు. మరి 3 కిలోలు అన్నాడు కదా. ఈ వీడియో ముఖ్యమంత్రి సార్ దాకా పోతే రేవంత్ రెడ్డి సారు ఏమంటాడో ముంగట తెలుస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఈ వీళ్ళని తెచ్చిన ముచ్చటెట్టునే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.